వైఎస్ వివేకానంద రెడ్డి గారి అమ్మాయి సునీత తాజాగా ఈ వివేకం సినిమా గురించి చేసినటువంటి కామెంటు దాన్ని బాగా హైలైట్ చేయడు. ఇప్పుడు ఈ 40 రోజుల పాటు రోజు షర్మిల సునీత అన్న గురించి ఏం మాట్లాడినా, అవినాష్ గురించి ఏం మాట్లాడినా, వివేకానంద రెడ్డి గురించి ఏం మాట్లాడినా ఫ్రంట్ పేజీ బ్యానర్ వస్తాయి, బ్రేకింగ్లు వస్తాయి, నడుస్తూ ఉంటుంది, వరుస పెట్టి ఇంటర్వ్యూలు ఇస్తారు. ఇదే నడుస్తుంది. ఎందుకంటే డైరెక్ట్ ఎన్నికలు, ప్రత్యక్ష ఎన్నికలు జగన్ కొట్టలేనప్పుడు వెనక నుంచి కొట్టాలి. అప్పట్లో ఏదైతే జగన్ మీదన డబ్బులు తినేసాడంటూ కేసులు పెట్టించి ఎట్లా జరిగిందో ఇప్పుడు అట్లాంటిదే. ప్రాక్టికల్గా వెరీ సింపుల్ లాజిక్. మర్డర్ జరగలేదా? మర్డర్ జరిగింది. ఎవరు చేశారు? దస్తగిరి అండ్ గ్యాంగ్. చంపిన వాళ్ళు అరెస్ట్ అయ్యారా లేదా? అరెస్ట్ అయ్యారు. ఎవరు చంపించారు? ఎందుకోసం చంపించారు? రెండు లాజిక్లు. ఒకటి, అవినాష్ రెడ్డి అక్కడ తను చంపించాడు. ఎందుకు చంపించాడు? తనకి ఎంపీ సీటు పోద్దని. ఎంపీ సీటు జగన్ అతనికి ఇస్తే ఇప్పటికీ అదే జగన్ అవినాష్కి మళ్ళీ టికెట్ ఇస్తుంటే ఇంకా అతను ఈయన మర్డర్ చేయించాల్సిన అవసరం ఏంటి? నెంబర్ 1 లాజిక్. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఏది దస్తగిరి మర్డర్ చేసినటువంటి వాడు. దస్తగిరిని ఎవరు వెంట పెట్టుకు తిరుగుతున్నారు? ఎందుకు తిరుగుతున్నారు? వాడిని ఎందుకు కాపాడుతున్నారు? వాడిని జైలుకి వెళ్ళనివ్వకుండా ఎందుకు చూస్తున్నారు అంటే అక్కడే తేలుతుంది కదా. ఇంకోటి, వివేకానంద రెడ్డి పెళ్లి చేసుకున్న మాట వాస్తవం. వివేకం సినిమాలో మిస్ అయింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని వివేకానంద రెడ్డి శాసిస్తుంటే మొత్తం ఆయన పెత్తనమే నడుస్తోందని భారతి అవినాష్ రెడ్డితో చెప్పి మర్డర్ చేయించిందంట. కామన్ సెన్స్ ఏమైనా ఉంటుందా? ఓ పక్కన జగన్ నియంత అంటున్నాం, తన మాట ఎవడు వినకపోతే ఊరుకోడు మర్డర్ చేయిస్తాడంటున్నాం. మరో పక్కన అదే జగన్ మీదన వివేకానంద రెడ్డి పెత్తనం. ఎవడన్నా నమ్ముతాడు వివేకానంద రెడ్డి పెత్తనం వాళ్ళ ఇంట్లోని? వివేకానంద రెడ్డి తన తల్లి మీద పోటీ చేసిన రోజునే జగన్ ఆయన అవాయిడ్ చేశాడు. ఆ తర్వాత బతిన్లాడి వచ్చాడు పార్టీలోకి. ఎప్పుడు వచ్చాడు? 12లో వచ్చాడు. 12వ సంవత్సరం ఆ టైంలో వచ్చాడు. అప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చింది. తర్వాత ఏం జరిగింది అక్కడ? కాన్సెప్టు ఓడిపోయాడు. పట్టించుకున్న వాళ్ళు ఎవరు? నెంబర్ 1. రెండోది, ఏం జరిగింది? పెళ్లి చేసుకున్నాడా లేదా? వారసుడని ఒక అబ్బాయిని కన్నాడా లేదా? ఆస్తి ఇస్తానన్నాడా లేదా అన్న దగ్గర అసలు పాయింట్ చర్చ ఆ డాక్యుమెంట్ల కోసమే. ఓపెన్ సీక్రెట్. అది అసలు ఆమె ఆ డాక్యుమెంట్లు ఏంటనేది అడగట్లా, కేవలం రాజకీయం వైపుకే తీసుకెళ్తుంది. కానీ అంటే నిజంగా తన తండ్రిని చంపినటువంటి రీజన్ తెలుసుకోవాలనుకోవట్లేదు. నేను ఇలా నేరేటివ్ ఫీల్ అయ్యాను కాబట్టి అదే అన్నటువంటిదే. ఈ మాట అనగానే జగన్ సూట్ కేసులు తెస్తాడు. కానీ లాజిక్కులతో కేసు ఉంటుంది కానీ మ్యాజిక్కులతో కేసు ఉండదు. అది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది.